ఆడవాళ్ళని బతకనివ్వండిరా, వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండిరా అని అంటున్నారు. యాక్చువల్గా మంచి చెప్పడం వాళ్ళని హరించడం కాదండి, వాళ్ళకి నచ్చినట్టు ఉండమంటమే, కానీ జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఏంటండి? చేసే స్థాయికి ఎదిగిపోతే ఆడవాళ్ళు ఎదిగిపోయారండి. కానీ ఏంటంటే ఇక్కడ అయితే ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందో మీరే చూస్తున్నారు కదా. అంటే శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయ్యి దేశాలు దాటి ఇప్పుడు హిందూ మతం మీదకి వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? హిందూ మతం ఏంటంటే ఒక్కొక్కళ్ళు లాగేస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన ఆడవాళ్ళని హరించేస్తున్నారు, ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వరా, వాళ్ళని బతకనివ్వరా అంటున్నారు. అంటే వాళ్ళని ఏదో చంపేసినట్టే, అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నట్టుగానే చాలామంది తప్పుగా మాట్లాడడం అనేది శివాజీ గారి మాటలనే తప్పుదోవ పట్టించినట్టే. అంటే మొన్న అంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా న్యూ ఇయర్ రోజున అనసూయ గారు స్విమ్ సూట్ లో ఫోటో అనేది రిలీజ్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇది ఎలాగంటేనండి, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే ఉండి వాళ్ళు ఏదో స్వేచ్ఛగా ఉండాలని చెప్తూనే రెచ్చగొట్టినట్టుగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అందరినీ రెచ్చగొట్టడం అంటే దాని గురించి యాక్చువల్గా ఆవిడ నిజంగా ఆడవాళ్ళకి స్వేచ్ఛ గురించే మాట్లాడే విషయం వస్తే ఆవిడ పెట్టిన వీడియోలకో లేదా ఫోటోలకో ఆ కామెంట్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే చాలా దారుణంగా ఉంటాయి. అది ఆవిడ చూసుకుంటారో లేదో తెలియదు, కానీ అంటే ఆవిడ ఇక్కడ కించపరిచే విషయం నేను చెప్పట్లేదు. అంటే ఆవిడ ఏమంటారంటే నా బాడీ నా ఇష్టం, నేను మెయింటైన్ చేస్తున్నాను, చూపించుకుంటాను అని అంటున్నారు. దీని గురించి కరెక్టేనండి. నేను ఈ మాట ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనసూయ గారు జబర్దస్త్ షోలో ఒకసారి చాలా షార్ట్ లెంగ్త్ తీసుకొచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కూర్చోడానికి లోపల కాలు మీద కాలేసుకుంటూ కింద ఏమన్నా అంటే ఆవిడ లో వస్త్రాలు ఏమన్నా కనపడతాయేమోనని. నీకు అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు అంత సిగ్గుపట్టుంది దేనికమ్మా, మామూలుగానే కూర్చోవచ్చు కదా అని నేను అనేది. ఆవిడ నిజంగా స్వేచ్ఛగా ఫీల్ అయితే ఆవిడ ఎలాగైనా కూర్చోవచ్చు. దాన్ని మళ్ళీ కూర్చోవడానికి కాలు మీద కాలేసుకోవడానికి, కాలు మీద కాలేసుకుంటే మళ్ళీ కెమెరామెన్ ఏమన్నా క్యాప్చర్ చేస్తాడేమో అన్న సిగ్గుపట్టడం దేనికి, నీ స్వేచ్ఛగానే నువ్వు ఉండు అని ఇదన్నమాట అండి. అనసూయ గారిది పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో అంటే నేను కట్టుకున్న మొగుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నా అన్నలు తమ్ముళ్ళే. సో వాళ్ళు నన్ను నగ్నంగా చూసినా వాళ్ళకి ఏమీ కాదు, అవ్వదు కూడా అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చాలా తప్పమ్మా అది. ఎందుకంటే నేను నా మొగుడు లేదా ఎవరన్నా తప్ప మిగిలిన వాళ్ళు వేరే ఎవరు చూసినా అన్నదమ్ములు అంటున్నావు. అది నీ ఇంట్లో నీ పడగదిలో చూపించు, అప్పుడు నీ మొగుడే చూస్తాడు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికే కళ్ళు ఉంటాయి, అందరూ చూస్తారు. అందరూ చూసినప్పుడు వాళ్ళని నా మొగుళ్ళు అని అనుకో, లేదా ఆడికి కనపడకుండా నువ్వు కప్పుకునన్నా తిరుగు. ఇంతే కదమ్మా, అంతకంటే ఏం చెప్పలేము మనం. ఎందుకంటే పబ్లిక్ వచ్చినప్పుడు అందరికీ కనపడకుండా తిరగాలి, లేదా అందరికీ కనపడేటట్టు తిరిగితే కనుక ఇంకా వాళ్ళని నా అన్నలో తమ్ముళ్ళు అనుకోకూడదు. అది నీ తప్పు. అది ఎవరో మూసుకోరండి. ఆవిడ గురించి మూసుకోవాల్సిన అవసరం నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో రాస్తారని చెప్తాడు, కావాలని చూపిస్తారు, చూస్తే ఎడుతారు అని. అవునా కదా, కావాలని చూపిస్తారు కానీ మనం చూస్తే ఏడుస్తారు. అది కూడా ఒక ఇండైరెక్ట్ అప్రోచ్మెంటే. ఇది మనం డైరెక్ట్గా చెప్పకూడదు, కానీ అది వేరే విషయం అనుకోండి. పోనీ అలా చేస్తూ నన్ను చూడకూడదు, చూసిన వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళే అంటే అనేది కరెక్ట్ కాదు.